అందరికీ నమస్కారం అండి. మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి, ఓపెన్ ప్లేస్ బాత్రూమ్కి ఏ టైల్స్ వాడాలి, ఏ కలర్ వాడితే బాగుంటుందో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పుడు కిచెన్ వేసినాం, మేము బాత్రూమ్ టైల్స్ కూడా వేసినాము. మీకు కలర్స్ ఎట్లనే చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్లో ఏవి సెలెక్ట్ చేసుకున్నారో కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వాల్ టైల్స్ అండి. ఇది కలర్ చూడండి ఒకసారి. ఎక్కువ ఓవర్ వైట్ లేకోకుండా, ఎక్కువ డార్క్ లేకోకుండా మీడియంలో తెచ్చుకున్నారు. మేము దీనికి వేయడం వల్ల కింద 2 డార్క్ వేసినాము, 2 అడుగులు డార్క్ వేసినాము. ఆ తర్వాత వైట్ ఒకటి వేసినాము. ఆ తర్వాత 1 by 1 ఫ్లవర్స్ వేసినాం, అంటే హైలైటర్లు 1 by 1 2 వేసినాము హైలైటర్లు. ఆ తర్వాత పూర్తి పైన మనకి వైట్ ఒకటి వేసినాం. ఆ వైట్ వేయడం వలన లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ మీరు మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవాలనుకుంటే కొద్దిగా డార్క్ టైల్లోనే వేసుకోండి, బాగుంటుంది. మీరు క్లీనింగ్ అనేది ఎక్కువ చేయలేరు కాబట్టి, అంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఓపిక ఉండదు కాబట్టి క్లీనింగ్ చేయలేరు కాబట్టి వాల్ అనేది ఈ కలర్ టైప్లో వేసుకుంటే బాగుంటుంది. కింద ఫ్లోరింగ్ కూడా చూడండి, ఫ్లోరింగ్ కూడా కాంబినేషన్ డార్క్ టైల్స్ అంతాను. కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం అంతా అపాక్స్ పెట్టినామండి. గ్రూ ఇచ్చి 4 mm గ్రూ ఇచ్చి అపాక్స్ పెట్టినాం మొత్తం అంతా. సో బాత్రూమ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు మీకు చిల్డ్రన్ బాత్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బాత్రూమ్ కూడా సేమ్ అండి. 2 డార్క్ వేసినాం కింద, ఆ తర్వాత ఒక వైట్ వేసినాము. ఆ తర్వాత 2 HL వేసినాము. ఆ తర్వాత ఒక వైట్ వేసినాము. ఆ తర్వాత పైన డార్క్ వేసినాము. మొత్తం 7 అడుగులు అండి. ఇది మొత్తం బాత్రూమ్ హైట్ వచ్చి 7 అడుగులు. చిల్డ్రన్ బాత్రూంలో కొద్దిగా లైట్ కలర్లో వేసుకున్నా పర్లేదు. ఎప్పుడైనా క్లీనింగ్ అనేది ఎక్కువ చేసుకుంటారు కాబట్టి, పిల్లలు నీట్గా పెట్టుకుంటారు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి నీట్గా పెట్టుకుంటారు బాత్రూమ్ కాబట్టి, కడుక్కుంటారు, కొద్దిగా ఓపిక ఉంటుంది కాబట్టి మీరు అంత లైటింగ్ ఎక్కువనే వేసుకున్నా పర్లేదు. చిన్నపిల్లలు దాంట్లో ఇట్లా లైటింగ్ ఉండేటివి వేసుకుంటే చాలామంది వేసుకుంటుంటారు. వీళ్ళు కూడా సేమ్ అవే వేసుకున్నారు. ఈ బాత్రూమ్ వాల్ టైల్స్ ఎట్లుంది, అలాగే మా వర్క్ ఎట్లుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాత్రూమ్ టైల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. బాత్రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. బాత్రూమ్ టైల్స్ రేట్ ఎంత ఉన్నాయి మనకు తెలియదు, వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి మనకు తెలియదు. సో అలాగే మా వర్క్ ఎలా ఉంది, కింద మేము అపాక్స్ వర్క్ చేసినాము. ఈ అపాక్స్ వర్క్ కూడా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. బాత్రూమ్ అయితే నార్మల్గా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. దీనికి ఏ కలర్ పెట్టినా కూడా సూటబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇది బయట వరండాలో ఓపెన్ బాత్రూమ్ చూడండి. ఓపెన్ బాత్రూంలో చాలా మంది డార్క్ వేసుకోమని చెప్తారు. డార్క్ అయితే వేసుకోవద్దండి, లైట్ కలర్ వేసుకోండి. ఓపెన్ బాత్రూంలో ఎక్కువ మంది వాడరు కాబట్టి లైట్ కలర్ వేసుకోండి. అంటే చాలామంది వాటర్ ఎవరో కొంతమంది బయట వచ్చినప్పుడు, మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ, ఏటికైనా వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లోకి పోదలుచుకోలేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఓపెన్ బాత్రూంలో బయట వైట్ వేసుకోండి. ఎందుకంటే దీన్ని ఎక్కువ వాటర్ కాబట్టి లైటింగ్ బాగుంటుంది. మంచి కలర్లు దొరుకుతాయి లైట్లో. మీకు డార్క్లో అయితే ఎక్కువ కలర్లు దొరకవు, కొన్ని లిమిటెడ్ కలర్లు మాత్రం దొరుకుతాయి. డార్క్లో ఎక్కువ ఓవర్ కలర్లు అనేది దొరకవు, ఎప్పుడైనా ఫ్లవర్లోనే ఎక్కువ దొరుకుతాయి. మీరు ఇట్లా వైట్లో బాగుంటాయి చూడండి కలర్లు. అలాగే మా వర్క్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇది మన ఇండియన్ బేషన్ అండి, కింద బేషను. సో కింద ఫ్లోరింగ్ వర్క్ కూడా ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి కూడా అపాక్స్ పెట్టినామండి. సో ఎట్లుందో వర్క్ అనేది కామెంట్ చేయండి, తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీకు ఇప్పుడు కిచెన్ చూపిస్తానండి. కిచెన్ మాత్రం హైలైట్గా ఉంది, చూస్తారు కదా మీరు. కిచెన్ చూడండి ఎట్లుందో చూడండి. కింద ఒక డార్క్ వేసినాము, ఆ తర్వాత ఒక హైలైట్ వేసినాము. పైన కింద ఒక డార్క్ వేసినాము, ఆ తర్వాత వైట్ వేసినాము. ఆ తర్వాత 1 by 1 వేసినాం. ఫ్లవర్ అక్కడోటి ఇక్కడోటి 1 by 1 వేసినాం చూడండి. ఈ 1 by 1 వేయడం వల్లనే ఈ కిచెన్కి అనేది హైలైట్ అయింది. మనము మామూలుగా క్రాస్గానే వేస్తుంటాం, లేదంటే 1 by 1 కిందోటి పైనోటి కిందోటి పైనోటి వేస్తుంటాం. అట్లా వేయకోకుండా మేము స్టెప్ బై స్టెప్ ఒక లైన్లోనే ఒకటి ఇడిచిన తర్వాత మళ్ళీ ఒకటి ఇడిచిన తర్వాత ఒకటి ఇట్లా వేసినాం కాబట్టి ఈ కిచెన్కే హైలైట్ అయింది మొత్తం అంతా. సో ఎట్లుందో కామెంట్ చేయండి, వర్క్ కూడా కామెంట్ చేయండి. కిచెన్ టైల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది. ఆ వర్క్ పెండింగ్ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తాను మన ఛానల్లో. దీని రేట్ ఎంత అనేది కనుక్కొని నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ముఖ్యంగా కిచెన్ మాత్రం హైలైట్గా ఉంది, నాకైతే మాత్రం నచ్చింది. మీకు ఎట్లుందో, వర్క్ ఎలా ఉందో, అలాగే కిచెన్ టైల్స్ ఎలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. టైల్స్ చూడండి, మన కెమెరాలో ఎంత కనిపిస్తుందంటే మీరు ఇండైరెక్ట్గా చూస్తే ఎట్లుండాలి చూడండి. ఎక్కడే కానీ జెయింట్ అనేది కనిపించలేదు. మన పేపర్ అతికిస్తే ఎట్లుంటుంది, వాల్ పేపర్ అతికిస్తే ఎట్లుంటుంది అట్లుంది. జెయింట్ అనే కథే లేదు చూడండి. ఆడే కానీ జెయింట్ అనేది కనిపించదు మీకు. చూడండి కాల్చింటే, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దీనికి జెయింట్ ఏడన్నా కనిపిస్తుందో మీరే చూడండి కాల్చింటే. ఎక్కడే కానీ జెయింట్ కనపడదు అసలు. ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మంచిగా సెలెక్షన్ చేసుకున్నారు, ఇంట్లో ప్రతి ఒక్కటి బాగా సెలెక్ట్ చేసుకున్నారు.
వెల్వేషన్ కూడా చూడండి, చాలామంది బోర్డర్స్ అవన్నీ వేయించుకుంటారు, కానీ వీళ్ళు ప్లెయిన్గా వేయించుకున్నారు. వెల్వేషన్ కూడా చూపిస్తాను మీకు. వెల్వేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. వెల్వేషన్ కూడా చూపిస్తాను. అంటే ఈ కిచెన్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది సేమ్. అది కూడా ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి వీళ్ళు ఇంత పెద్దగా వేసుకున్నారు. ఓపెన్ కిచెన్ ఇది బాగుంది, అసలు పేరు పెట్టేదానికి లేదు. ఇంటి ఓనర్లు పోయి తెచ్చుకున్నా కూడా ఏం ఉండదు చూడండి. ఇప్పుడు మీకు అట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను చూడండి బాత్రూము. ఇది చూడండి, ఈ బాత్రూమ్ కూడా ఎంత బాగుంది చూడండి. మధ్యలో ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి హైలాండ్ టైపు, హైలాండ్లో ఎడార్లో చెట్లు ఉన్నట్లున్నది, ఎంత బాగుంది కదా బాత్రూమ్. ఇది సింగిల్ బెడ్రూమ్ కింద వాచ్మెన్ అనుకోవచ్చు, లేదా బాడికని ఇచ్చుకోవచ్చు. సింగిల్ ఒకటి ఉంది కింద. అలాగే మీకు వెల్వేషన్ చూపిస్తాను చూడండి. వెల్వేషన్ ఎట్లుందో చూడండి, ఎంత సింపుల్గా ఉంది చూడండి వెల్వేషన్. చాలామంది బోర్డర్స్, లైన్లు, గోల్డ్ పట్టీలు ఇవన్నీ వేయించుకుంటాడు. అవన్నీ ఒకరోజు 2 రోజులు చూసేదానికి మాత్రం బాగుంటాయి. ఎంత బాగుందో చూడండి, ఎంత న్యాచురల్గా ఉందో చూడండి వెల్వేషన్. సో అలాగే మా వర్క్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్యూచర్లో మన ఛానల్లో ఇట్లాంటివన్నీ నేను వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కటి పెడతాను కాబట్టి మన ఛానల్లో వీడియోస్ తప్పకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు కూడా ఉపయోగపడవచ్చు, ఏదైనా డిజైన్ కానీ ఏదైనా టైల్స్ కానీ ఉపయోగపడవచ్చు. నేను చెప్పేటి మీకు ఏదైనా కానీ ఉపయోగపడవచ్చు. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ముందుగానే, అందరికంటే ముందుగానే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చూడండి.